దేవుడికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా పాస్టర్ గారికి కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. నా ప్రియమైన సంఘాన్ని అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, కిందట ఆదివారం ఏం జరిగిందంటే, శనివారం నైటు బాగానే ఉన్నాను. తెల్లవారేసరికి నాకు వెనకతల కాలు నరం ఇంతలా వాచిపోయింది. తెల్లారేసరికి మా యజమాని లేపుతున్నారు, అమ్మ చర్చికి టైం అవుతుంది లేగవా అని. అయితే ఈ కాలు ఇలా చాపలేకపోతున్నాను, అలాగే ఇలా ముడవలేకపోతున్నాను, అలా ఉండిపోయింది కాలు. ఏమైందని చూసుకునేసరికి ఇంతలా వాచిపోయింది వెనకతల. అయితే అమ్మ ఇంతలా వాచిపోయింది, నేను ఇంక ఈ రోజుకి రాలేను, సాయంత్రం వస్తాను, 2 పూటలు కూర్చోాలంటే నా వల్ల కాదు అంటే, ఇంకా ఆయన ఏమన్నారంటే, ఈరోజు ప్రభురాత్రి భోజనం మర్చిపోయావమ్మా అన్నారు. లేదు కానీ ఎందుకంటే నేను అంత సమయం కూర్చోలేనండి, నేను రాలేను అన్నాను. ఏముండదులే లేగు అంటే, మెల్లిగా గోడల సహాయంతో నేను లేచాను. లేగటమే గోడల సహాయంతో లేచి మెల్లిగా కొంచెం గిన్నెలు ఉంటాయి కడిగేసుకుని స్నానం చేసుకుని బయలుదేరిపోయి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, నా శక్తి అయితే నాకు తెలిసిపోతుంది, నేను అంతసేపు కూర్చోలేను, నేను కాలు ముడవలేకపోతున్నాను, మరి ఏం చేస్తావు, నీ చిత్తం ప్రభువా, నీ మీద విశ్వాసంతో నేను బయలుదేరి వచ్చేస్తున్నానని వచ్చాను. ఆరాధన అయిపోయింది, కోరస్ అయిపోయింది. నేను 11:30కి టిఫిన్ చేయడానికి లెగిస్తాను. లెగిద్దామని చూసేటప్పటికి అమ్మ ఈ కాలు నేను ఇప్పుడు తీస్తే ఎంత నొప్పి అయిపోద్దని మెల్లిగా తీసాను. తీసేసరికి అసలు నాకేం నొప్పి అనిపించలేదు, కొంచెం కూడా నొప్పి అనిపించలేదు. మళ్ళీ ఏమో ఎందుకు నేను ఒకవేళ మెల్లిగా తీయడం వల్ల అనిపిస్తుందో ఏటని మామూలు పూర్తిగా బయట తీస్తాను, కాలు అసలు ఏమీ లేదు. లేసరికి నాకు ఏటి ఎలాగ అనిపిస్తుందని గబగబా రూమ్లోకి వెళ్ళి కొంచెం లూజ్ ప్యాంట్ కదా పైకి అయితే చూసుకునేసరికి అసలు ఏమీ లేదు, నార్మల్గా అయిపోయింది. నిజంగా దేవుడు నా పక్షాన్ని ఎంత ఉన్నాడంటే, నేను ఇది నా విషయంలో చాలా ఇది పెద్ద విషయమే నిజంగా. ఎందుకంటే అంతలా వాచిపోయింది, అది నాకు మాత్రం మా ఆయనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాలేలో ముడలేకపోతున్నా, తీయలేకపోతున్నాను, రాలేని అనుకునేదాన్ని. దేవుడు ఇంతవరకు నన్ను రప్పించాడంటే ఆయన కృప ఎప్పుడు నా మీద ఉంది. అలాగే నా కుటుంబ సభ్యుల కోసం కూడా కొంచెం ప్రార్థన చేయండి. వ్యాపార విషయంలో కూడా కొంచెం ప్రార్థన చేయండి, ఎందుకంటే వ్యాపారం విషయంలో కొంచెం గలిబిడిగా ఉంది. అక్కడ వచ్చిన జనాలు కొంచెం ఎలాగంటే, ఇప్పుడు గ్లాసులు పెట్టకూడదని అంటున్నారు, కానీ గ్లాసులు అడుగుతున్నారు. ప్రభుత్వం పెట్టద్దన్నారు, వీళ్ళు అడుగుతున్నారు. మరి మా ఎక్కల బాబు అంటే కొంచెం వయసున అబ్బాయి కదా, అబ్బాయి మాట తీరేది కొంచెం బాగోట్లేదు. ఆ పిల్లడి కోసం కొంచెం ప్రార్థన చేయండి. అలాగే నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.